హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రేషన్ కార్డు లబ్ధిదారులందరికీ ఊహించని శుభవార్త అయితే వచ్చిందండి. సో మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రేషన్ కార్డు కలిగి ఉన్నారో అటువంటి వారందరికీ రూ. 20,000, రూ. 40,000, రూ. 60,000 వరకు డబ్బులను ఇస్తూ మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం మరో కొత్త పథకానికి శ్రీకారం అయితే చుట్టింది. ఈ యొక్క పథకం ఏంటి? దీనికి మనం ఎలా అప్లై చేసుకోవాలి? ఆ యొక్క డబ్బులు మనం ఎలా పొందాలి? అనే దానితో పాటుగా మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా వచ్చే నెల నుంచి రేషన్ బియ్యాన్ని అయితే బంద్ చేస్తూ అందరికీ కూడా డబ్బులిచ్చే విధానానికి మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కొత్త రేషన్ కార్డు లబ్ధిదారులకు శ్రీకారం అయితే చుట్టింది. మనకు ఈ యొక్క రేషన్ బియ్యం అయితే బంద్ చేస్తున్నారు. కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మీరు క్లారిటీగా వీడియోని మొత్తం చూస్తేనే మీకు విషయం అయితే అర్థమవుతుంది. చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే స్కిప్ చేసుకుంటూ వెళ్ళిపోతుంటారు. ఇలా మీరు స్కిప్ చేసుకుంటూ వెళ్ళిపోవడం వల్ల మీకు విషయం అర్థం కాదు. సో మీకు అర్థం కాకుండానే సగం వరకు చూసి ఇది ఫేక్ న్యూస్ అని, ఇది డూప్లికేట్ న్యూస్ అని చెప్పేసి వెళ్ళిపోతుంటారు. అలా వెళ్ళొద్దు. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు క్లారిటీగా చూస్తేనే మీకు విషయం అర్థమవుతుంది. కాబట్టి మీరు పూర్తిగా అయితే చూడండి. అలాగే రేషన్ కార్డులకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మిస్ కాకుండా ఎప్పటికప్పుడు మీరు తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియోకి ఉన్నటువంటి బ్లాక్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కనే వచ్చే బెల్ సింబల్ని ఆల్ పైన ట్యాప్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్ళి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా రేషన్ కార్డు కలిగినటువంటి లబ్ధిదారులందరికీ కొన్ని కొత్త పథకాలను అయితే అనౌన్స్ అయితే రీసెంట్లీ చేయడం జరిగింది. వాటిలో రేషన్ కార్డు కలిగినటువంటి వారికి దాదాపు 20 లక్షల మందికి, ముఖ్యంగా 40,000 రూపాయలు, 20,000 రూపాయలు, 60,000 రూపాయల వరకు వాళ్ళ యొక్క అర్హతని బట్టి మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇవ్వబోతుంది. ఫ్రీగానే ఇవ్వబోతుంది. దీనికి మీరు ఒక్క రూపాయి కూడా కట్టాల్సిన పని లేదు. దీనికి సంబంధించి ఒక నోటిఫికేషన్ కూడా వచ్చిందండి. ఈ యొక్క నోటిఫికేషన్ ఏంటో మనం క్లారిటీగా చూసుకొని, అలాగే రేషన్ బియ్యానికి బదులుగా డబ్బులు ఇచ్చేటువంటి ఆ ఆప్షన్ ఏంటి, అది మనకు ఎప్పటి నుంచి అమల్లోకి రాబోతుంది, ఎవరెవరికి వస్తాయి, ఎలా ఇస్తారు, కంప్లీట్గా అయితే నేను మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ మనకు వచ్చినటువంటి అప్డేట్ని కనుక మనం పూర్తి వివరాలతో చూసుకుంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అసంఘటిత రంగంలో ఉన్నటువంటి 20 లక్షల మంది కార్మికులకు నైపుణ్యాలు పెంచాలనే రాష్ట్ర ప్రభుత్వం, అంటే నైపుణ్యాలను పెంచడం పైన దృష్టి సారించినటువంటి రాష్ట్ర ప్రభుత్వం అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. ఇందులో చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు భవన నిర్మాణ, ఇతర కార్మికులకు సంక్షేమ పథకాలను పునరుద్ధరించాలని సూచించారు. బాగా గుర్తుపెట్టుకోండి. ఎవరైతే అసంఘటిత రంగంలో ఉన్నటువంటి 20 లక్షల మంది కార్మికులకు నైపుణ్యాలు పెంపొందించడానికి ఈ స్కీమ్ అయితే తీసుకొచ్చారనమాట. ముఖ్యంగా ఈ పథకంలో ప్రసూతికి 20,000 రూపాయలు, వివాహానికి 40,000 రూపాయలు, సహజ మరణానికి 60,000 రూపాయల చొప్పున, అంత్యక్రియలకు 20,000 రూపాయల చొప్పున ఆర్థిక సాయం అందించాలని, తీవ్ర అనారోగ్యంతో ఉన్నవారికి ఉచితంగా వైద్య సేవలు కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. బాగా గుర్తుపెట్టుకోండి. ఎవరైతే భవన నిర్మాణ కార్మికులు మరియు ఇతర కార్మికులు ఎవరైతే ఉంటారో అటువంటి వారందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం, వాళ్ళు గనక ఎవరైనా ఆడవారు ఉండి వాళ్ళు డెలివరీ టైంలో అయితే వాళ్ళకి 20,000 రూపాయలు అయితే ఇస్తారు. ఒకవేళ పెళ్లి కోసం అయితే 40,000 రూపాయలు, సహజ మరణానికి ఒకవేళ చనిపోతే అసంఘటిత రంగంలో ఉన్నటువంటి కార్మికులు, పురుషులు కావచ్చు, స్త్రీలు కావచ్చు, ఎవరైనా సరే చనిపోతే వాళ్ళకి 60,000 రూపాయలు అయితే వస్తాయి. అంత్యక్రియలకైతే 20,000 రూపాయలు. టోటల్గా మరణానికి ప్లస్ అంత్యక్రియలు కలిపి 80,000 రూపాయల వరకు వచ్చేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రస్తుతకు వచ్చేసి 20,000 రూపాయలు. దీనికి ముఖ్యంగా రేషన్ కార్డు అనేది మనకు మ్యాండేటరీగా తీసుకోవడం జరిగింది. రేషన్ కార్డు ఎవరికైతే ఉంటుందో వారికి మాత్రమే ఈ యొక్క అసంఘటిత రంగంలో ఉన్నటువంటి కార్మికులకు ఈ స్కీమ్ కింద బెనిఫిట్ అయితే అందిస్తామనేసి స్పష్టం చేశారు. రేషన్ కార్డు లేకుండా ఉంటే మాత్రం మీకు ఖచ్చితంగా ఈ స్కీమ్ అయితే వర్తించదు. చాలామంది ఏమడుగుతున్నారంటే, బ్రదర్ మాకు కొత్త రేషన్ కార్డు రాలేదండి, ఏమైనా ప్రాబ్లం అవుతుందని చెప్పేసి కామెంట్స్ రూపంలో అడుగుతున్నారు చాలామంది. చెప్తున్నాను, బాగా వినండి. కొత్త రేషన్ కార్డు రాకపోతే మీరు మీ సచివాలయంకి వెళ్ళిపోండి. ఫస్ట్ సచివాలయంకి వెళ్ళి కొత్త రేషన్ కార్డు కోసం 200 రూపాయలు డబ్బులు అనేది పే చేసి అప్లై అయితే చేసుకోండి. కొత్త రేషన్ కార్డు ఖచ్చితంగా మీకు ఇంటికి పోస్ట్ ద్వారా వస్తుంది. అట్లా కాకుండా కొంతమంది నెగ్లెక్ట్ చేయడం వల్ల మీకు ఈ యొక్క రేషన్ కార్డు అనేది మీకు రాకపోతే ఫ్యూచర్లో మీకు ప్రాబ్లమ్స్ అయితే వస్తాయి. ప్రజెంట్ అయితే నంబర్ చెప్తే మనకు రేషన్ అవన్నీ ఇస్తున్నారు. రేషన్కి సంబంధించి కూడా మనకు ఒక అప్డేట్ అయితే వచ్చిందనమాట. ఇక నుంచి మన యొక్క దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అక్రమ రేషన్ రవాణాను రద్దు చేయాలి, దాన్ని ఆపాలనేసి కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో ప్రయత్నాలు చేసి విఫలమైపోయాయి. తాజాగా మన యొక్క ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఆమె ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు
మన యొక్క కేంద్ర ప్రభుత్వం అలాగే రాష్ట్ర ప్రభుత్వాలతో కలిపి మరో కొత్త పథకానికి నాంది అయితే శ్రీకారం అయితే చుట్టబోతున్నారు. రేషన్ కార్డు కలిగిన వారికి రేషన్ బియ్యాన్ని బంద్ చేస్తూ మనకు డబ్బులు ఇచ్చే అంశాన్ని అయితే పరిశీలించి దానికైతే ఓకే చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి మనకు ఒక కొత్త నోటిఫికేషన్ కూడా ఇచ్చారండి. ఆ కొత్త నోటిఫికేషన్ ఇప్పుడు మనం క్లారిటీగా చూసుకున్నట్లయితే భారతదేశం అంతటా ఉన్న రేషన్ షాపుల ద్వారా లక్షలాది మంది పేద ప్రజలు ప్రయోజనం పొందుతున్నారు. బియ్యము, అలాగే గోధుమలు, చక్కెర, పప్పులు అంటే రాగులు, జొన్నలు, వీటితో పాటు గోధుమ పిండి, పలు రకాల వస్తువులను, నిత్య అవసర వస్తువులను చౌక ధరల దుకాణం ద్వారా తక్కువ ధరకే ప్రభుత్వం అందిస్తూ ఉంది. అయితే ఈ ప్రజా పంపిణీ వ్యవస్థలో పీడిఎస్ కేంద్ర ప్రభుత్వం కీలక మార్పులు తీసుకురావాలని యోచిస్తోంది. దీని ప్రకారంగా రేషన్ షాపుల ద్వారా వస్తువులను ఇచ్చేదానికి బదులుగా ఆ వస్తువులకు అయ్యే డబ్బులను అంటే ఖర్చుని నేరుగా ప్రజల బ్యాంకు ఖాతాకు జమ చేసే పథకాన్ని తీసుకురావాలని చూస్తుంది. ఈ పథకం అమలులోకి వస్తే ప్రజలు రేషన్ షాపులకు వెళ్లకుండానే ప్రభుత్వం ఇచ్చే డబ్బుతో బయట మార్కెట్లో తమ తమకు నచ్చినటువంటి వస్తువులను కొనుగోలు చేయవచ్చు. ఈ మార్పు ఎందుకు తీసుకువచ్చారన్న విషయానికి వస్తే ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన పథకం కింద 80 కోట్ల మందికి పైగా ప్రజలకు లబ్ధి పొందుతున్నారు. ఇందుకోసం ప్రభుత్వం ప్రతి నెల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తుంది. అయితే ఈ పథకంలో అనేక అవకతవకలు జరుగుతున్నాయని, అనర్హులు కూడా ఉచిత రేషన్ పొందుతున్నారని ఫిర్యాదులు కూడా వస్తున్నాయి. ఆదాయపు పన్ను చెల్లించేవారు, కార్లు ఉన్నవారు కూడా రేషన్ కార్డు కలిగి ఉన్నట్లు తేలింది. ఇటువంటి మోసాలకు అరికట్టి నిజమైన పేదవారికి సాయం అందేలాగా చూడడమే ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం. నేరుగా బ్యాంకు ఖాతాల్లోకి నగదును ఈ రూపీ విధానంలో తీసుకురాబోతున్నారు. ఈ కొత్త పథకం కోసం ఈ రూపీ అనే డిజిటల్ వోచర్ను ఉపయోగించబోతున్నట్లు సమాచారం. ప్రతి నెల లబ్ధిదారుడికి మొబైల్ నెంబర్కు ఒక డిజిటల్ వోచర్ అనేది వస్తుంది, లేదా టోకెన్ అనేది వస్తుంది. ఈ యొక్క టోకెన్ వచ్చిన తర్వాత కుటుంబ సభ్యుల సంఖ్యను బట్టి నెలకు రూ. 500 నుండి రూ. 1000, 1500, 2000, అలాగే కుటుంబ సభ్యుల మేరకు గరిష్టంగా రూ. 3000 వరకు వోచర్లను అందించే అవకాశం కనిపిస్తుంది. ఎక్కడ వాడొచ్చు? ఈ వోచర్ని తీసుకుని వెళ్ళి రేషన్ షాపుల్లో కానీ లేదా బయట దుకాణాల్లో కానీ నిత్యావసరాల వస్తువులను కొనుగోలు చేయవచ్చు. ఒకవేళ మాకు వస్తువులే వద్దనుకుంటే ఆ వోచర్ను ఉపయోగించి నగదుగా మార్చుకొని ఖాతాల్లోకి డబ్బులు బ్యాంక్ అకౌంట్లోకి చేంజ్ చేసుకోవచ్చు. ఇది ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుందన్న విషయానికి వస్తే ప్రస్తుతం చండీగఢ్, పుదుచ్చేరి, అలాగే కేంద్ర పాలిత ప్రాంతాలలో ఈ పథకాన్ని పైలట్ ప్రాజెక్ట్ కింద అమలు చేస్తున్నారు. అక్కడ విజయవంతమైనట్లయితే ఈ ఏడాది దేశవ్యాప్తంగా అమలు చేసే అవకాశం కనిపిస్తుంది. ఈ యొక్క పథకానికి రేషన్ డీలర్ల సంఘం నుంచి ఈ పథకాన్ని తీవ్రంగా వ్యతిరేకించే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే రేషన్ షాపుల్లో పనిచేసే వందలాది మంది ఈ యొక్క ఉపాధి దెబ్బతింటుందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అలాగే నగదు చేతికొస్తే కుటుంబ యజమానులు దాని ఆహారానికి కాకుండా మరి వేరే వ్యసనాలకు వాడే ప్రమాదం కూడా ఉందని హెచ్చరిస్తున్నారు. అంటే ఇక నుంచి మనకు నిత్య అవసర వస్తువులు ఏవైతే మనకు రేషన్ షాపులో తీసుకుంటున్నాం, బియ్యం, పంచదార, అవన్నీ మాకు వద్దు. ఈ వోచర్ అయితే గవర్నమెంట్ పంపిస్తుందండి మొబైల్ నెంబర్కి. సో ఆ వోచర్ని తీసుకుని వెళ్ళేసి మనం రేషన్ షాప్లో స్కాన్ చేసి ఆ వోచర్ని యూస్ చేసి పేమెంట్ అయితే చేయొచ్చు. లేదా మనం బయట బహిరంగ మార్కెట్లో కూడా మనం ఈ వోచర్ని పెట్టి మనం స్కాన్ చేసి ఈజీగా పేమెంట్ అయితే చేయొచ్చు. సో ఈ 2 విధానాల్లో మనకు రేషన్ సరుకులు కావాలనుకోండి ఇదే విధంగా మనం తీసుకోవచ్చు. లేదనుకుంటే మాకు నచ్చిన దగ్గర తీసుకోవచ్చు. ఎందుకు ఈ విధానాన్ని తీసుకొచ్చిన ముఖ్య కారణం ఏంటంటే రీసెంట్లీ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మనం చూసుకున్నట్లయితే ఒక 3 షిప్పులను కూడా అయితే మనకు రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్నారని చెప్పేసి షిప్పుల్ని సీజ్ కూడా చేశారు. సో అక్రమ రవాణా కోసం కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు అనర్హులను గుర్తించి ఏరిపారేసే విధంగా ఈకేవైసీలు పెట్టినా కానీ కొంతమంది దగ్గర ఇంకా కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా నిత్యావసర సరుకులైతే పంపిణీ కావట్లేదు. ఈ విషయాలన్నీ పరిగణలోకి తీసుకున్నటువంటి మన యొక్క కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు ఊహించని శుభవార్త అయితే ఈ విధంగా ప్రకటించిందనమాట. సో త్వరలో మనకైతే అమలు చేయబోతున్నారు. ఈ విధానాలకు సంబంధించి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్లో అయితే తెలియచేయండి. సో ఎవరైతే ఈ యొక్క రేషన్ బియ్యానికి బదులు మాకు డబ్బులు కావాలనుకుంటారో సో అటువంటి వారు ఖచ్చితంగా అయితే మీరు డబ్బులు కావాలని చెప్పేసి పెట్టండి. లేదు మాకు డబ్బులు వద్దండి, రేషన్ బియ్యం సరుకులు ఇస్తేనే మాకు బెటర్ అనుకుంటే సో అదైతే మీరు నోట్ చేయండి. సో ఈ విధంగా మన యొక్క కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి రేషన్ కార్డు కలిగిన వారికి ఈ విధంగా శుభవార్తలు అయితే అందించాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి. దయచేసి ఈ వీడియోని మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ అందరికి కూడా షేర్ అయితే చేయండి. వాళ్ళు కూడా ఈ విషయాన్ని తెలుసుకుంటారు. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం రెగ్యులర్గా మీరు మన ఛానల్ని ఫాలో అవుతుండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.